హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐడి ఆధారాలు సేకరించింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టులో లేని వారు కూడా ఓట్లు వేశారని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే సిఐడికి ఆధారాలు సేకరించింది. హెచ్సీఏ కేసులో నిందితుల కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, హెచ్సీఏలో అక్రమాలపై జరిగిన సిఐడి దర్యాప్తులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని పోలీసులు సిఐడి అధికారులు అదుపులోకి తీసుకుని గత 5 రోజుల నుంచి వాళ్ళని కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం 6వ రోజు కూడా సిఐడి అధికారులు ప్రస్తుతం విచారణ ముగిసిన అనంతరం ప్రస్తుతం వారిని ప్రధాన నిందితులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జగన్మోహన్ రావుతో పాటు కవిత, అలాగే శ్రీనివాసరావును కూడా సిఐడి అధికారులు మరికొద్దిసేపట్లో గాంధీ హాస్పిటల్కి తరలించనున్నారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం వారిని మల్కజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే మరో 5 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, నాంపల్లి సిఐడి ఆఫీస్ వద్దనున్న నిందితులందరినీ కూడా ఒకే వాహనంలో ప్రస్తుతం గాంధీ హాస్పిటల్కి అయితే తరలించేందుకు పూర్తిగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్న సిఐడి అధికారులు పలు కీలకమైన ఆధారాలను కూడా సేకరించారు. ఈ హెచ్సీఏలో ఏ విధంగా అక్రమాలు చోటు చేసుకున్నాయి, అలాగే జగన్మోహన్ రావు ఏ విధంగా ఎన్నికయ్యాడనే అన్ని దానిపై అన్ని కోణాల్లో కూడా ఇప్పటికే గత మొత్తం 6 రోజుల కస్టడీలో కీలకమైన సమాచారాన్ని కూడా రాబట్టినట్లుగా తెలిసింది. అయితే ఇప్పటికే సేకరించిన అధికారిక సమాచారంతో మరిన్ని రోజులు కస్టడీకి తీసుకుని విచారిస్తే ఈ స్కామ్లో పూర్తిగా ఎవరున్నారనే కోణంలో కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇచ్చిన లిస్టు ప్రకారం క్లబ్ ఇన్స్టిట్యూట్ తరఫున ఎవరు ఓటేయాలని లిస్టు కూడా ముందే ఇచ్చారు. అయితే అయినప్పటికీ మొత్తం ఈ ఇన్స్టిట్యూట్ హెచ్సీఏకు మొత్తం 67 ఇన్స్టిట్యూట్లు ఉండగా అందులో 23 ఇన్స్టిట్యూట్లు తప్పుడు రూపంలో ఓట్లు వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఓట్లు కూడా పలువురు ఐఏఎస్ అలాగే ఐపీఎస్ అధికారులు కూడా ఓట్లు వేశారు. అసలు ఈ ఐఏఎస్ ఐపీఎస్లు ఎందుకు ఈ హెచ్సీఏ ఎన్నికల్లో ఓట్లు వేశారు, వాళ్ళకి ఏ విధమైన అర్హతలు ఉన్నాయనే కోణంలో కూడా ఇప్పటికే ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. దీంతోపాటు అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు, అసలైన నిందితులు ఎవరని కూడా సిఐడి అధికారులు పూర్తిగా కూడా సమాచారాన్ని రాబడుతున్నారు. వాళ్ళని కూడా కొన్ని నోటీసులు జారీ చేసిన అనంతరం దీనిపై వివరణ అడిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మరికొద్దిసేపట్లోనే మల్కాజ్గిరి కోర్టులో సిఐడి అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న 5గురిని కూడా కోర్టులో హాజరుపరచిపోతున్నారు. అక్కడ అయితే ఈ జడ్జి రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే వాళ్ళని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. మరికొద్ది గంటల్లోనే పూర్తిగా మనకి తెలిసే అవకాశం, దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కవితను కూడా ప్రస్తుతం మహిళా సిఐడి అధికారుల సమక్షంలో భద్రత కల్పిస్తూ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అక్కడ వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం మల్కజ్గిరి కోర్టులో ఈ నిందితుల్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రస్తుతం పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేశారు. ఎటువంటి ఆటంకాలు ఎదుర్కోకుండా పూర్తిగా సిఐడి అధికారులు పక్కా ప్రణాళికలతో వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని విధాలు కూడా సిఐడి అధికారులు కూడా పూర్తిగా ఈ కేసులో ఇంకా ముందు కూడా అటు హెచ్సీఏలో వచ్చిన నిధుల్లో అక్రమాలు జరిగినట్లుగా కూడా బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు పూర్తిగా కూడా దుర్వినియోగం చేసినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. సో వీటన్నిటిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.